మరి పనిచేశారు కనుక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు 8వ తేదీన ఇంతకుముందు ఇచ్చిన తీర్పు 8వ తేదీన ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది? 42% రిజర్వేషన్లతోని మరి మేము ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఎన్నికల సంఘం కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ఏం జరగబోతుందంట? ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము ఈ ఎలక్షన్ ప్రక్రియ అంటే వీళ్ళు స్టార్ట్ చేయడానికి ముందర స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మన తరఫున అంటే పార్టీ తరఫున కానీ ఒక బీసీ ఉద్యమకారుడిగా కానీ మేము మొదటి నుంచి కూడా చాలా సార్లు దఫదఫాలుగా డిమాండ్ చేయడం జరుగుతుందండి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే దగ్గర 100 సంవత్సరాలు పైబడి చరిత్ర ఉంది. 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు. తర్వాత బీసీ రిజర్వేషన్లకు వచ్చే అంశం కానీ, ఎస్సీ రిజర్వేషన్లకు వచ్చే అంశం కానీ, ఓవరాల్ గా రిజర్వేషన్స్ ఏంటి, ఏం సంగతి, దేశంలో ఎట్లా అమలవుతాయి అనే విషయాల మీద వాళ్ళ పూర్తి అవగాహన లేక ఇవన్నీ చేసిరని మేము అనుకోవట్లేదండి. కామారెడ్డి డిక్లరేషన్ వచ్చినప్పుడు సిద్ధరామయ్య గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, మిగతా పెద్దలు ఎవరైనా సరే, ఆ రోజు సికే వేణుగోపాల్ ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది అని తెలిసినాక కూడా వాళ్ళు ఏంది అంటే కేవలం ఓటు బ్యాంక్ గా ఏదైతే అదైతే ఒక 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే బాండ్ పేపర్ మీద కావచ్చు, అనేక అంశాలు నోటుకొచ్చినట్టు చెప్తా ఉంటారు. ఇవాళ బీహార్ పోతే కూడా మనం చూడవచ్చు కాక అనేక అంశాలు చెప్తున్నారు. ఎట్లా చేసి అధికారంలోకి రావాలనే అంశం వాళ్ళ యొక్క చర్యలుగా మనం చూడాల్సిన అవకాశం ఉన్నది. అయితే ఆ రోజు ఏంటంటే మొదటిగా వీళ్ళు ఈ కులగణన చేయాలి అనే అంశానికి వచ్చినప్పుడు ఒకవేళ రిజర్వేషన్ 42% బీసీలకు విద్యా ఉద్యోగాలు ఆయన పెంచుతా అంటున్నాడు కాబట్టి ఇది పెంచాలి అంటే దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం ఉన్నది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పింది కాబట్టి కాంటెంపరీస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ చేయమన్నది కాబట్టి అది చేసిన తర్వాత షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. ఇవన్నీ ఉన్న సందర్భంలోనే ధర్మిల ఆయన ఏం చేశాడు, రెగ్యులర్ బీసీ కమిషన్ వేశాడు. రెగ్యులర్ బీసీ కమిషన్ వేసి రెగ్యులర్ బీసీ కమిషనే ఈ కులగణన చేస్తుందని చెప్పాడు. ఆ సందర్భంలో మేము చెప్పాము రెగ్యులర్ బీసీ కమిషన్ లేదు, ఇది చేస్తే నిలబడదు, ఇది కోర్టు ముందు, ఇది తర్వాత ఇది రిజర్వేషన్ రాదు, ఇది కోర్టుల ముందు పోతుందంటే అప్పుడు మన ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు మిగతా పెద్దలు హైకోర్టులో ఒక కేసు వేసి లేదు ఇది రెగ్యులర్ కమిషన్ చేయకూడదు, డెడికేటెడ్ కమిషన్ కావాలంటే అప్పుడు కోర్టు మటికాయలు పెట్టి డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్తే కానీ మళ్ళీ సింగిల్ మెన్ కమిషన్ బుర్రా వెంకటేశ్వరరావు గారి ఈ కమిషన్ వేసడం జరిగింది. ఆ కమిషన్ వేసినా కూడా కమిషన్ కూడా లీగాలిటీ కింద లేదు, మళ్ళీ ఆర్టికల్ 340 కింద వేయాలి కమిషన్ వేసినప్పుడు, లేదంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం వేయాలి. ఈ 2 దఫాలుగా కూడా చేయలేదు. చేయకుండా ఏం చేసినాడు, ఆయనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లేకపోతే కింద సిబ్బంది లేదు, ఆయన ఒక రూమ్ లో కూర్చోబెట్టి తర్వాత ఏం చేసిండు, దానికి ముందల బీసీ కమిషన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జనగణన చేస్తుంది అన్నాడు, అది ఇల్లీగల్. తర్వాత ఈ కమిషన్ వేసిండు, ఇది ఇల్లీగల్. తర్వాత 3వ అంశానికి వచ్చినప్పుడు ఏది చూసినా కూడా వీళ్ళు ఒక లీగాలిటీ కింద రావటం లేదు. ఫస్ట్ నుంచి కూడా ఈ కేసు ఎగిరిపోయే విధంగానే లీగల్ గా ఇది నిలబడకుండా ఉండే విధంగానే చేసుకుంటూ వస్తా ఉన్నాడు. సరే చేస్తే చేసిండు కాక ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసి అసెంబ్లీలో పెట్టిండు, దాన్ని టేబుల్ చేయలేదు, దాన్ని చట్టం అన్నాడు, ఆర్డినెన్స్ అని చెప్పి గవర్నర్ కార్డు తీసుకుపోయిండు, బిల్లులను తీసుకుపోయి గవర్నర్ కార్డు తీసుకుపోతే గవర్నర్ రాష్ట్రపతి కార్డు తీసుకుపోయిండు. ఇది పెండింగ్ ఉన్న తర్వాత నువ్వు ఇప్పుడు మళ్ళీ కొత్తగా జీవో తీసుకొచ్చావు. ఈ జీవో మీద ఇప్పుడు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ జీవో ఛాలెంజ్ చేసేటప్పుడు ఆయన ఏమన్నట్టు నోటిఫికేషన్ ఒకవేళ ఇచ్చినా కూడా నేను ఈ జీవోని ఛాలెంజ్ చేసిరు కాబట్టి ఈ కేసు రేపు 8వ తారీఖు నాడు మేము విచారణ చేపడతామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే రేపు ఏం జరుగుతుంది అని అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఇది ముందుకు పోవడానికి అవకాశం లేదనేది తెలుసు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి దీన్ని ఆయన స్టే అంటాడు. స్టే అంటే మళ్ళీ ఏం చేస్తాడు, ఈయన సంకలం పెట్టుకొని సుప్రీంకోర్టు పోతాడు. సుప్రీంకోర్టు ఆల్రెడీ నేను చెప్పిన కదా మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చినామని చెప్పేసి అక్కడ అంటాడు. అక్కడ ఏమైంది, అప్పుడు గతంలో కూడా మన ప్రభుత్వం 34% తోటి మనం ముందుకు పోతే ఇట్లనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెడ్డి నాయకులు బీసీలకు రిజర్వేషన్ రావద్దని ఆ రోజు కూడా సంజయ్ రెడ్డి ఎవరు ఆ సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు కేసేసిన కదా సుప్రీంకోర్టు దాకా మేము పోయినాం. కేసీఆర్ గారు పోతే ఏమన్నాడు, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే ఉన్నవి కూడా కొట్టనా అని చెప్పేసిండు. గతంలో మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో ఏం జరుగుతుందంటే సుప్రీంకోర్టు పోయిన తర్వాత నువ్వు లోబడి చేసుకుంటూనే చేసుకో 50% లోపు, ఒకవేళ 50 ఎకరాలు చేస్తే ఏమవుతుందంటే మొత్తం కూడా రిజర్వేషన్ ఊడిపోద్ది, బీసీలకి పోయి ఏమైనా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంటుంది, మిగతాదంతా కూడా జనరల్ అయిపోద్ది. ఈ ప్రమాదం ఉన్నది. అయితే ఈ ప్రభుత్వం మేము ఏమంటున్నామంటే ఇవన్నీ విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియక కాదు,
తెలిసి కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఇది ఎట్టి పరిస్థితిలో దాటదు. కాబట్టి నేనేదో బీసీలకు ఉద్ధరిస్తా ఉన్నా, బీసీలకు నేను అవకాశాలు ఇస్తా ఉన్నా. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వడానికి డెడికేటెడ్ కమిషన్కి లేదండి. మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తున్నా, నేను డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేస్తే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెరగవు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెరగాలంటే ఆర్టికల్ 340 ప్రకారం వేసిన ఇప్పుడు నిరంజన్ కమిషన్, బీసీ కమిషన్ ఏదైతుందో రెగ్యులర్ కమిషన్, అది చేయాలి. ఇది ఒక టెక్నికల్ అంశం ఉంది. ఆ బిల్లు పోద్ది, ఈ బిల్లు పోద్ది. అంటే నేను ఏమంటున్నా, ఏదో ఒకటి సుప్రీంకోర్టులో అయితే ఎగిరిపోతుంది కదా. మనం మాత్రం కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఒక చిత్తశుద్ధితోటి ఉన్నది. మేమే రిజర్వేషన్లు ఇవ్వబోతా ఉన్నాం, మేమే పెంచబోతా ఉన్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా ఎక్సిట్ కాబోతా ఉన్నాం, లక్ష్మణ రేఖను దాటబోతున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి దబాలుగా ఢిల్లీ దాకా తీసుకుపోయిండు. ఢిల్లీలో ధర్నా చేసిండు. దీనికి రోల్ మోడల్ కావాలి, భారతదేశంలో మొత్తం కూడా ఇదే ఇంప్లిమెంట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే దేశంలో కూడా ఇది మీ బీసీలకు రిజర్వేషన్ పెంచబోతామని చెప్పేసి మల్లికార్జున ఖర్గే లాంటి ఒక దురంధరుడు, రాజకీయ దురంధరుడు, భీష్మాచార్యులు లాంటి అతన్ని కింద కూర్చోబెట్టి, సీకే వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కింద కూర్చోబెట్టి మన ముఖ్యమంత్రి గారు పైన కూర్చుకుని దానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి తర్వాత హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేషనల్ ఫిగర్ కావడానికి ఈ బీసీలను తీసుకుపోయి రోడ్డు మీద పడేశాడు. బీసీల రోడ్లలో పెట్టుకొని ఆయన ఊరేగటానికి, ఆయన పర్సనాలిటీ పెంచుకోవడానికి, ఆయనకి హిందీ ఇంగ్లీష్ వచ్చు, నేను రేపు నేషనల్ లీడర్ కూడా నేను చలామణి అవుతాను చెప్పేసి ఈ రకంగా చేశాడు. అంటే ఇవన్నీ తెలియకరా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎప్పుడు నిన్న మొన్న ఏదో ఆర్డినెన్స్ వచ్చి మన వాళ్ళకి తెలియక పండుగలు చేసుకున్నారు, స్వీట్లు మిఠాయిలు పంచుకున్నారు. ఇది కాదు కదా. రేపు లోకల్ బాడీలో రిజర్వేషన్ రేపు వస్తుందా? వస్తే నువ్వు జరిగితే నిజంగానే బీసీలకు ఇస్తే నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీని ఒకవేళ మాలాంటి వాళ్ళని కూడా మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇది జరగనేటువంటి అంశాన్ని మోచేతికి బెల్లం పెట్టి బీసీ ప్రజలను నాకండి మేము రిజర్వేషన్ ఇస్తామంటే ఇలా పిచ్చోళ్ళు ఎవరండి? కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతే ఉందో పూర్తిగా మోస్తాలతోటి, ముఖ్యంగా ఇంతకుముందు మిత్రులు సూర్యరావు చెప్పినట్టు ఇలా రాహుల్ గాంధీ రాజ్యాంగమో ఉంటేనే 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెడితేనే మనకి 42% రిజర్వేషన్ తమిళనాడులో ఎట్లా వచ్చిందో అట్లా అని చెప్పినా కూడా దఫాలుగా పట్టించుకోలేదు. సరే అది ఒక కాసేపు పక్క పెడదాం. ఈయనకు చిత్తశుద్ధి ఉందంటే ఇలా 17 కార్పొరేషన్లు ఉన్నాయండి. ఇలా ఖాళీ 17 కార్పొరేషన్లు ఖాళీ ఉంటే ఇలా మేదర్ కార్పొరేషన్ ఉన్నది, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నది, శాలివాహన కార్పొరేషన్ ఉన్నది, మన ఒడ్రె కార్పొరేషన్ ఉన్నది, మా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నది. సార్ దీనికైతే రాహుల్ గాంధీ రాజ్యాంగం అవసరం లేదు కదా. ఒక్క పెన్నుతోటి, ఒక్క కలం తోటి ఇవ్వచ్చు కదా. ఇలా 20 నెలలు అయినా కూడా ఈ బిడ్డలకి ఒక కార్పొరేషన్ పదవి లేకపోతే ఆ ఫెడరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి, డైరెక్టర్ పదవులు ఇచ్చి, వాళ్ళకు బండి పెట్టి, వాళ్ళకి ఇంత అనారోగ్యం పెట్టి, వాళ్ళు కూడా ఒక తెల్ల షర్ట్ వేసుకొని ఒక విశ్వబ్రాహ్మణ సోదరుడు నేను విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ అని చెప్పి ఆ కులంలో పోతే ఇంత పండిస్తే ఆ పిల్లలు చదువుకున్న మరి డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంత లోన్లు ఇస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు కదా. ఒక శాలివాహన సోదరులు కూడా పైకి వస్తారు కదా. అంటే మీకు ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ సంవత్సర కాలం నుంచి బీసీలని జడ్పీటీసీలు కాకుండా, ఎంపీటీసీలు కాకుండా, మన సర్పంచులు కాకుండా, జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా ఆపగలిగినావు. ఎట్లా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, కమిషన్ వేస్తున్నా, కాలయాపన చేస్తున్నా, ఇక్కడ దొక్కిపెట్టినావు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇవాళ ఉద్యోగాలకు వచ్చేసరికి జీవో 29 తీసుకొచ్చింది. సార్ బీసీలకు ఎంత అన్యాయం సార్ అది. పిల్లలు ఎవరైనా ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చి వాళ్ళు మెరిట్ మార్కులు వస్తే వాళ్ళని మెరిట్ మార్కులు తీసేసి 27% రిజర్వేషన్ లో బీసీలకు ఇవ్వాలి. కానీ మెరిట్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఓకే ఉపేంద్ర గారు